ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని మీకు రాశి పెట్టి ఉంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఏం జరగాలని రాశి పెట్టి ఉంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి శుభ ఫలితాలు, ఎటువంటి అశుభ ఫలితాలు, ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయనేది అన్ని అంశాలు కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు అందరితోనూ కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి కూడా సైతం చేస్తారు. ఇక అలాగే అపజయాలను చూసి పొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమయ్యే కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి బయటపడే ఇక లొంగే దేశం అనేది దాదాపు సాధ్యమనే చెప్పుకోవాలి. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. ఇక ఈ లక్షణం మాత్రం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా రాజీ పడకపోయినా సరే వాళ్ళు పనిచేసే చోట మాత్రం రాజీ పడుతూ ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకుంటే, ఎందుకంటే ఈ కుంభరాశి వారు చూసుకున్నటువంటి ప్రమాదకరమైన లోపం ఏమిటంటే వీరు అందరినీ మనుషులను గుడ్డిగా నమ్ముతూ ఇప్పుడు పరిచయమైన వ్యక్తితో కూడా పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల అనర్థాలు అనేవి వీరికి కనిపిస్తూ ఉంటాయి. సఖ్యత ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి. అంటే మీతో కొన్నాళ్ళ బంధం అనేది వారికి ముడిపడి ఉంది. అలానే వారి యొక్క మీ శ్రేయోభిలాష ఎట్టి స్థితిలోనూ మీ పర్సనల్ విషయాలను బయటకు చెప్పుకోకండి. అలాగే ఎవరిని అంతగా అతిగా నమ్మకండి. ఇక కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు జాగ్రత్త తీసుకోవలసి ఉన్నది. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆదాయ మార్గాలను అన్వేషించడంలో మీకు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక వీరి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క మిత్రులు మీకు శత్రువులు ఎవరు అనేది విషయాలపై మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది. చాలా కాలం రోజులుగా గుడ్డిగా కొంతమందిని వ్యక్తులను నమ్ముతున్నారు. కానీ వారి వల్ల మీ వెనకాల చెడు జరుగుతుంది. కానీ మీకు అర్థం కావడం లేదు. అలాంటి వారే చెడుకే కారణం. అంటే మీరు ఎటువంటి ఫలితాలను
రావడం వేరే కారణం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ రోజు దినఫలాల్లో జరిగే అటువంటి ఒక సంఘటన మూలంగా మీరు కనుగొంటారు. అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు మంచి కోరుకునే వ్యక్తులు ఎవరో, చెడు కోరుకునే వ్యక్తులు ఎవరో అనే విషయంపై మీకు క్లారిటీ అనేది రాబోతుంది. ఇక అలాగే మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే గనక గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, ఇక లేకపోతే తోటి కోడళ్ళ మధ్య కావచ్చు, ఏదో ఒక అంశంపై కుంభరాశి జాతకులకైతే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను లాగి ఇంకా పెద్దదిగా చేసుకోకుండా ఆ సమస్యను అక్కడితో కట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అంటే మీరు దాదాపు ఏ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అనుజ్ఞానుల సలహాలతో ముందుకు వెళ్ళకండి. వెళ్ళడం వల్ల చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. అయితే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళటానికి మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక రిజల్ట్ అయితే రాబోతుంది. అంటే మీ యొక్క అప్డేట్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో, తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ పని విషయంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకోండి. అప్పుడు మంచి ప్రయత్నం అనేది మీకు చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్థిక పురోగతి మధ్యకాలంలో మీకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశాలు కూడా ఒకటి మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికి మే 19వ తేదీ సోమవారం నాడు కనబడబోతున్నాయి. అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించండి. శివుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీరు ఆర్థిక స్తోమత మీకు అనుసరిస్తే ఒక అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అభాగ్యులకు, అనాథలకు దానం చేయండి. పేదలకు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ తాలూకా పుణ్య ఫలితాన్ని అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు, చదువుకోలేని వ్యక్తులకు మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే వాళ్లకు కొంత దానం అనేది చేయండి. దానివల్ల మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.